కొరకు కష్టపడుతున్నాడు మానవుడు. దేని కొరకు కష్టపడుతున్నాడు? మన జానెడు పొట్ట నింపుకోవటానికి కష్టపడుతున్నాడు. మరి అంతరంగ పురుషుని యొక్క జానెడు పొట్ట కొరకు నువ్వేం కష్టపడుతున్నావు? ఈ జానెడు పొట్ట కోసం 366 రోజులు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, మంచిగా భోజనము చేస్తున్నావు. కానీ అంతరంగ పురుషుని కోసం 366 రోజుల్లో 52 ఆదివారాలు దేవుని దగ్గరకు వచ్చి 52 ఆదివారాలు దేవుని వాక్యము వింటే, దేవుని వాక్యమే ఆహారమై ఉండి ఆ దేవుని వాక్యముని అంతరంగ పురుషునికి ఆకలిని తీర్చేది అని మానవుడు గుర్తెరగట్లేదు. అందుకని యెషయా ఆ రోజే ఆ మాట అన్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును, నా పిల్లలు నన్ను గుర్తెరగకుండా ఉన్నారు. దేవుని సన్నిధిని గుర్తెరగట్ల మానవుడు, దేవుని సంఘమును గుర్తెరగట్ల మానవుడు. దేవుని దగ్గరకు మనం ఎందుకు రావాలంటే, ఆ రోజే యేసు ప్రభు బాలుడుగా పుట్టి ఆయన పశువుల యొక్క తొట్టెలో పరుండబెట్టి నీ కొరకు నా కొరకు ఆయన జీవాహారమై ఉన్నాడు. నీ అంతరంగ పురుషుణ్ణి నీవు పోషించుకోవలసిన అవసరం ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ గ్రంథమును తీసుకొని ఈ గ్రంథమును భక్షించు, ఈ వాక్యమును నువ్వు భక్షించు, ఈ దేవుని మాటలు నువ్వు భక్షించు, నువ్వు భుజించు. దేవుని వాక్యము జుంటె తేనె దారాల కంటే మధురమైనది. అది నీ నోటికి చేదుగా ఉండొచ్చేమో కానీ నీ కడుపునకు తీయగా ఉంటుంది. అది మధురమైన వాక్యము, శ్రేష్టమైన వాక్యము. నీ అంతరంగ పురుషునికి కావలసిన ఆహారము, జీవాహారము దేవుని సన్నిధిలో నీ కొరకు తొట్టెలో పరుండ పెట్టబడింది. నువ్వు వచ్చి ఏం చేయాలి? ఆ ఆహారమును భుజించాలి. ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వచనములో యేసు ప్రభు వారు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు చదువుదామా? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసు ప్రభు వారు కూడా ఏం చెబుతున్నాడు? దావీదు భక్తుడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక కలిగిన చోట్ల దగ్గర పరుండబెట్టి నన్ను భుజించమంటున్నాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించి నన్ను ఆ నీరును త్రాగమంటున్నాడు అని భక్తుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన కూడా ఏమన్నాడు చెబుతా? గొర్రెలకు నేను మంచి కాపరిని, గొర్రెలకు నేను మంచి కాపరిని, నా మందలోనికి మీరు రండి, అనగా నా సంఘములోనికి రండి. ఈ సంఘమునకు, ఈ పరిచర్యకు కాపరి ఎవరే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని.